హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ ఫ్రమ్ రాజమండ్రి. నేనైతే రాజమండ్రి వచ్చేసాను 1 వీక్ అని చెప్పి. మాకు ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత సెకండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. జనరల్గా ప్రిపరేషన్ హాలిడేస్ అంటే నేను హాస్టల్లోనే ఉండి చదువుకుంటాను. బట్ ఈసారి హోమ్ సిక్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నేను రాజమండ్రి వెళ్ళి 5 months అయింది అనమాట. ఇంకా అందుకని చెప్పి వచ్చేసాను. ఎనీవేస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ అనమాట. మార్నింగ్ నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత మా మమ్మీ మంచి చికెన్ దమ్ బిర్యానీ చేసింది అండ్ చికెన్ ఫ్రై కూడా చేసింది. ఫుల్గా తిన్నాము. ఇంకా సండే అంటే తెలిసిందే కదా, బిర్యానీ లేనిదే ముద్ద దిగదు ఎవరికి. సో అది. అండ్ ఈవినింగ్ మేము గోదావరి వెళ్దాం అనుకున్నాము. బట్ ఈ గ్యాప్లో ఏం జరిగింది అంటే సడన్గా వర్షం స్టార్ట్ అయింది అనమాట. మార్నింగ్ నుంచి వెదర్ బాగానే ఉంది, బట్ సడన్గా వర్షం స్టార్ట్ అయింది. నా బాధ ఏంటి అంటే గోదావరి హారతి చూద్దాం అనుకున్నాను. నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. సో ఇంక ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం దాకా ఆగాలి. అండ్ ఫైనల్గా అయితే మిస్ అయ్యాము. మేము గోదావరి రీచ్ అయ్యేసరికి హారతి అయిపోయిందని చెప్పారు. మేము ఉండే ఏరియాలో ఫుల్గా వర్షం పడింది, బట్ గోదావరి ఉండే ఏరియాలో అసలు వర్షమే లేదు. ఇంకా హారతి అయితే 6:30 to 7 ఆ టైంకి అలా ఉంటుంది. సో అప్పుడే అయిపోయింది. మేము రీచ్ అయిందేమో కరెక్ట్గా 7కి. సో జస్ట్ అప్పుడే అయిపోయిందని చెప్పారనమాట. ఇంకా బాధగా అనిపించింది నాకు. ఇంకా సర్లే ఏం చేస్తాంలే అని చెప్పి అక్కడే కాసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇక్కడ నేను మా చెల్లి ఎవరి గోరింటాకు ఎక్కువ పండిందా అని చూసుకుంటున్నాము. దానిదే ఎక్కువ పండింది. నేను ఎక్కువసేపు ఉంచుకోలేదు. హెడ్ బాత్ చేయాలని చెప్పి కాసేపు ఉంచుకొని తీసేసాను. సో మంది పెద్దగా కలర్ రాలేదనమాట. ఇంకా కాసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ అయితే మేము మెయిన్ బజార్కి వెళ్దాం అనుకున్నాం. మీలో ఎవరైనా రాజమండ్రి వస్తే మాత్రం మెయిన్ బజార్లో మిస్ అవ్వకుండా మెయిన్ థింగ్ ఒకటి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే రోజ్ మిల్క్ తాగడం. రాజమండ్రి మెయిన్ బజార్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రోజ్ మిల్కే నాకు. అంటే షాపింగ్ కూడా అనుకోండి, బట్ మెయిన్లీ రోజ్ మిల్కే. అండ్ మీరు ఒకవేళ రాజమండ్రి వస్తే ఇంకొకటి కూడా ఉంది చేయాల్సింది. అది ఏంటి అని అంటే బజ్జీలు తినడం. రాజమండ్రి బజ్జీస్ అసలు చాలా బాగుంటాయి. అన్ని ప్లేసెస్లో కాదు కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో బజ్జీలు చాలా బాగా చేస్తారు. అండ్ ఈ వాయిస్ ఓవర్ కూడా నేను బెంగళూరు నుంచి చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మొత్తం చూస్తుంటే నాకు బజ్జీలే గుర్తొస్తున్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి కోట్లింగాల రేవ్ అనమాట. ఇందాకంతా గోదావరి క్లిప్స్ చూపించాను కదా, దాన్ని పుష్కర్ ఘాట్ అంటారు. సో బయటకు వస్తే జస్ట్ ఈ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ శివుడు లింగం ఉంటుంది, చుట్టూ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఇంకా మా చెల్లికి అండ్ ఇంకొక కజిన్ కూడా వచ్చిందనమాట మాతో. వాళ్ళిద్దరికి స్వీట్ కార్న్ కావాలన్నారు అంటే వాళ్ళిద్దరు అది తీసుకున్నారు. మా అమ్మమ్మ అండ్ అమ్మ ఏమో రోస్టెడ్ పీనట్స్ తీసుకున్నారు. ఇక్కడ బజ్జీ తిందాం అనుకున్నాను, కానీ అక్కడ బజ్జీలు లేవంట. సో ఇంకా మెయిన్ బజార్ వెళ్ళేదాకా ఆగాలి. ఇప్పుడు ఏమైనా తిన్నానంటే మళ్ళీ హెవీ అయిపోతుంది అని చెప్పి ఇంకేం తినలేదు. ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ ఏంటి అని అంటే రోజ్ మిల్క్ తాగాలి. బట్ రోజ్ మిల్క్ దాకా వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఈ గ్యాప్లో మా మమ్మీ మా అమ్మమ్మ ఏం చేస్తున్నారో చూడండి. షాపింగ్లోకి దిగారు. ఇంకా దిగారంటే మనం ఆపలేమన్నమాట. నాకేమో ఒక పక్క నుంచి రోజ్ మిల్క్ ఇప్పుడు తాగాలి అని ఉంది మైండ్లో. ఇంకా జోషికి కూడా హెయిర్ బ్యాండ్స్ అవి ఏవో కావాలని అంటే తీసుకుంటుంది. మనకి పెద్ద షాపింగ్ పని లేదు. మన ఫోకస్ అంతా రోజ్ మిల్క్ అండ్ బజ్జీల మీదే ఉంది. ఎందుకు ఇన్నిసార్లు బజ్జీలు రోజ్ మిల్క్ అని అంటుంది అనుకుంటున్నారా? బికాజ్ నెక్స్ట్ డే నాకు బెంగళూరుకి ఫ్లైట్ ఉంది. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాను కదా, ఇంకా అందుకని చెప్పి నాకు కంగారు నాది. ఫైనల్గా బజ్జీ బండి అయితే దొరికింది. బజ్జీలు బాగా తినమేనా మేన బాగా తిను బజ్జినట్టు మళ్ళీ తినకూడదు. తినే ఫాస్ట్గా. ఇంకా నేను బజ్జీ తినేసాక రోజ్ మిల్క్ తాగడానికి వెళ్ళాము. ఇక్కడ టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్లెయిన్ రోజ్ మిల్క్ ఉంటుంది, లేదా కోవాతో కలిపి ఉంటుంది, అండ్ సేమియాతో కూడా కలిపి ఉంటుంది. బట్ నాకైతే ప్లెయిన్దే ఇష్టము. మా చెల్లికి అదేం సరదావో కానీ అది ఆల్రెడీ కోవాది చెప్పుకుంది. బట్ మళ్ళీ నన్ను ఒక 100 సార్లు టేస్ట్ అని చెప్పి నా దాంట్లో తాగుతుంది. సో మీ సిబ్లింగ్స్ కూడా ఇలాగే చేస్తారా? నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంక రోజ్ మిల్క్ తాగేసాక కాసేపు తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మేము రోజ్ మిల్క్ తాగేసరికి ఆల్మోస్ట్ 8:15 8:30 అలా అయింది. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. That's all for today guys. If you enjoyed my video, please like, share, comment and subscribe to my channel and stay tuned for my next vlog. Take care of yourselves. Bye.